మొదటిగా మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి మనం జీవించినప్పుడు ఏం చేస్తుంది? అపవాది మన యొద్ద నుంచి పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? మనం దేవునికి లోబడి జీవిస్తున్నాం కనుక, దేవుని యొక్క మాటను విని మనం జీవిస్తున్నాం కనుక, దేవుడు ఏం చేస్తాడు? అపవాదిని ఎదిరించే శక్తిని మనకు ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు అపవాది మన మీద జయించలేదు, మన మీద దాన్ని పెత్తనము చేయలేదు. అందుకని ఏం చేస్తుంది? అపవాది మన యొద్ద నుంచి పారిపోతుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక మొదటిగా మనము దేవునికి లోబడి జీవించాలి. దేవునికి లోబడి జీవించినప్పుడు అపవాది మన యొద్ద నుంచి పారిపోతుంది. నిజంగా చూసుకున్నట్లయితే పేరుకు మాత్రము క్రైస్తవులు ఉంటున్నాము, పేరుకు మాత్రం భక్తి చేస్తున్నాము, పేరుకు మాత్రం మందిరానికి వస్తున్నాం, పేరుకు మాత్రము ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవునికి లోబడే మనస్తత్వము మనలో ఉన్నదా లేదా అని ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ లేకపోయినట్లయితే మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత కానుకలు ఇచ్చినా అదంతా కూడా వ్యర్థమే. కారణము మనలో ఏం లేదు, మన లోబడే మనస్తత్వము మనలో లేదు. కానీ వాక్యంలో రాయబడుతున్న మాట మొదటిగా మనము దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి జీవించినప్పుడట ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. నిజంగా మరి యెషయా గ్రంథంలో రాయబడుతున్న మాట ఏమని? లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. కనుక ఎప్పుడూ ఎవరు మనం దేవుని బిడ్డలు ఉంటున్న మనము దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్న వారితో దేవుడు అంటున్న మాట, ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారా, ఎప్పుడెప్పుడు నా రెక్కల దగ్గరకు వస్తారా, ఎప్పుడు నాకు లోపడతారా, ఎప్పుడు నా మాట వింటారా అని దేవుడు ఏం చేస్తున్నాడు? తన రెండు చేతులను చాపి మన కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక ప్రజలైతే మరి మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వాటెవర్ మేము ఎవరైనా ఏం చేస్తారు? మన కోసం 1 గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు, అవసరమైతే 1 రోజు చూస్తారు. కానీ 24 గంటలు చూసిన వారు ఎవరైనా ఉన్నారా? మన కోసం మన జీవితంలో ఎవరైనా ఎదురు చూసిన వారు 24 గంటలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఉన్నది ఒకే ఒక్కరు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడెప్పుడు ఆయనకు లోపడతామా, ఆయన మాట వింటామని మామూలుగా ఎదురు చూడలేదు. తన 2 చేతులను చాపి తన రెక్కల నీడలోనికి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు ఆయనను ఆశ్రయిస్తామా, ఎప్పుడు ఆయన మాట